మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరూ కూడా ఈ 76వ గణతంత్ర దివస్ రోజున, రిపబ్లిక్ డే రోజున అప్పుడు రాజ్యాంగాన్ని రాసిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు రాసిన వ్యక్తులందరికీ నమస్కరిస్తూ ఆ రిపబ్లిక్ డేని సుసంతంగా ఉండేట్టుగా చేసుకోవడానికి వచ్చే భవిష్యత్తులో మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 40వ దశకంలో కల్లా అందరూ కూడా ఇప్పుడున్న బాలుపడుతుల బోర్డులు ఎక్కువ ఉన్నారు మన ఇక్కడ. వాళ్ళ భవిష్యత్ అంతా కూడా వచ్చే 20 సంవత్సరాల్లో వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అవ్వాలి, దేశాన్ని సుసంపన్నంగా ఉంచాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 అకాడమిక్ ఫోర్స్ గా తయారు చేయాలి పిల్లలందరూ కూడా. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మన ప్రభుత్వం ఏం చెప్తుందో, సెంట్రల్ పార్టీ అన్ని పార్టీ కూడా అంటే సామాన్యులు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశం. అన్ని వర్గాలుగా కులాలు ఏం లేదు, మనందరూ దేశం బాగుపడాలంటే అందరూ ఏకవ్వాలి. అదే స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ప్రతి ఒళ్ళు కష్టపడి, ఇప్పటి నుంచే కష్టపడి పిల్లల్ని బాగా చదివించి బాగుపడుతూ ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టాలి. ఆ గౌరవాన్ని ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని కోరుతూ ఈ రోజున ఈ విధంగా ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే మీడియా వాళ్ళతో కలిసి ఇవాళ సంధించగలగడం మాకు ఆనందంగా ఉంది. 76వ జన్మ ఇది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అందరూ కలవడం అన్ని ఇది 76 జెండాలు ఎగరేయడం అందరూ పిల్లలతో కూడా కలిపి ఈ సెంటర్ లో వివేకానంద ఎదురుగుండా వివేకానంద సెంటర్ లో ఇది ఎప్పుడు కూడా మన ఈ సర్పం గాంధీ బొమ్మ అంటే ఈ సిటీలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఇటు వీరభద్రపురం ఏంటంటే చాలా హిస్టరీ కలిగి వీరభద్రపురం ఇదంతా ఈ సెంటర్. దీనివల్ల సంతోషంగా ఇక్కడ ఈ రామకృష్ణ మఠం వారిది సంతోషం ఇక్కడ ఈ జెండా వందనం ఈ కార్యక్రమం ఇక్కడ మన భారత పౌరులతో విద్యార్థులతో కలిసి మన జొన్నలగడ్డ శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. దీన్ని చాలా సక్రమంగా చేశాడు, చాలా సంతోషంగా ఉంది.